యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి అన్న, వెనక్కి రండి అన్న, వెనక్కి రండి అన్న, వెనక్కి రాను అన్న, వెనక్కి రండి. జరగను కొంచెం జరగను. లలితక్క అమ్మో లేకపోతే మా కవితక్క కంప్లైంట్ చేస్తారు. ఏం కాదు లలితక్క తిరక్క జవాన్ నగర్ కవితక్క కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అందరికీ కూడా కేసీఆర్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మా మాజీ సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏది ఏమైనా మా కేసీఆర్ గారు దేశంలోనే మన రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారిది. మనం చూస్తూ ఉన్నాం, గత 10 ఏళ్ల పరిపాలనలో ఒక చరిత్ర సృష్టించిండు. 28 రాష్ట్రాలుంటే ప్రతి రాష్ట్రంలో ఒక చర్చకు వచ్చిర్రు. ప్రతి సీఎంలు 28 సీఎంలు ఇలాంటి తెలంగాణ లాంటి సీఎం దేశంలో ఎక్కడ లేడని చెప్పి 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఒక డంపింగ్ యార్డ్ కానీ, ఒక గ్రేవ్ యార్డ్ కానీ, మంచి ఒక క్రీడా మైదానం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, ఒక ప్రతి గ్రామాలను హరితారంతో అద్భుతంగా చేసిన ఘనత మన కేసీఆర్ గారు. ప్రతి పల్లెకు ఒక పండుగ వాతావరణం ఉంది. అంత గొప్ప నాయకుడు. ఈరోజు ఆయన జన్మదినము మనం అందరం కూడా వాడల తెలంగాణ వీధి వీధిలా ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదినం చేసుకుంటున్నారు. ఇంకా గొప్పగా ఆయన 100 ఏళ్ళు 110 ఏళ్ళు బతకాలి మా కేసీఆర్ గారు. మళ్ళా సీఎం కావాలని కోరుకుంటాము. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మాకు దైవ సమానులు శ్రీ కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది 71 జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన. వారు ఆరోగ్యాలతోటి, వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతోటి నిండు 100 ఏళ్ళు బతకాలి. వారు నిండు 100 ఏళ్ళు బతకడం అంటే వారి కుటుంబం కోసం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత కోసం కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి మేము ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తున్నాము. ఒక్కసారి ఆలోచించుకుంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పుట్టిన విధంగా తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ పుట్టడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టం. నిజంగా కేసీఆరే తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ఉద్యమించే నాయకుడు ఉండేవాడా? అందుకే ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు, ఆ గడ్డ మీద మేము పుట్టినందుకు నిజంగా మేము అంత అదృష్టవంతులం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద పుట్టినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు.
నిజంగానే తెలంగాణ రాష్ట్రం గిట్ట సాధించకపోతే, కేసీఆర్ జన్మించకపోతే, తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే గత 70 సంవత్సరాలు ఎలా అయితే ఇబ్బంది పడుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాగే ఇబ్బంది పడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో బాగా ఇబ్బంది పెట్టేవారు. వలసల ఓడు, రైతు ఆత్మహత్యలు, నిధులు లేక చాలా ఇబ్బంది పడుతుండే. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ సస్యశ్యామలమైంది. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారకులు కేసీఆర్ గారు. అందుకే మేమందరంగా తెలంగాణ ప్రజలు అన్ని పార్టీల వ్యక్తులంగా ఈరోజు సోషల్ మీడియాలో కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి అనడం అనేది నిజంగా అదృష్టం. అందుకే 100కో 1,00,00,000కో ఒకరు పుడతారు, అది కేసీఆర్ అంటే పుడతారు. కాబట్టి మేమందరంగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. మా ఆయుష్ అందరి తక్కువ చేసినా మంచిదే, కానీ కేసీఆర్ నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Jai Telangana. Jai Telangana. KCR, jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long live. KCR, long live. बढ़िया है वो सर राइट हो गया ओके బాబు జాతిపిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి, తెలంగాణ గోస తీర్చినటువంటి, 70 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ ఆగమైపోతున్నాయని, దీన్ని సాధించాలంటే, దీన్ని ఒడిసిపట్టుకోవాలంటే మన రాష్ట్రం మనకు కావాలని తపన పడి అత్యంత కష్టంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాన్ని మళ్ళీ ఆగం కాకుండా బంగారు తెలంగాణ అభివృద్ధిపై పయనం చేసి 10 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా పాలించి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణను ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని అత్యంత పటిష్టంగా అమెరికా లాగా తీర్చిదిద్దినటువంటి తన దూరదృష్టి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారు ఈరోజు వారికి బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా ఇప్పటిదాకా పార్టీ ఆఫీస్లో చేసుకుని వచ్చాం. వృక్షార్చన ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ మన జోగినపల్లి సంతోష్రావు గారు ఆధ్వర్యంలో ఏర్పరిచినటువంటి ఈ గ్రీన్ ఛాలెంజ్ మొక్కలను 3 మొక్కలను నాటాలనే పిలుపులో భాగంగా మేమందరం కలిసి పిలుపునిచ్చాం. ఖచ్చితంగా ఇవాళ 3 మొక్కలు ఇక్కడ లోటస్ పాండ్లోని ఇక్కడ పాండ్లో మొక్కలు నాటి సెల్ఫీలు కూడా తీసుకొని బయటికి పంపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా, నాయకులందరూ కూడా ఇలా మొక్కలు నాటితే ఈ రాష్ట్రం మొత్తం హరితంగా, పచ్చగా, ఆకుపచ్చగా, ఎప్పుడు నిత్యం పచ్చగా ఉంటుంది. ఈ పచ్చదనాన్ని కోరుకునే కేసీఆర్ గారు పచ్చదనం కోసమే కాళేశ్వరం నిర్మించి గోదావరి నీళ్ళు పైకి తెచ్చి కృష్ణా గోదావరిని కలిపి ఈ రాష్ట్రాన్ని 30 లక్షల టన్నుల ధాన్యాన్ని నుంచి 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు సంతోషంగా, సుఖశాంతంగా ఉండి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో బ్రహ్మాండంగా తిరుగులేని మెజార్టీతో అత్యధికమైన సీట్లు సాధించి 110 సీట్లు, 105 నుంచి 108 సీట్లు ఖచ్చితంగా సాధించుకొని తిరిగి తెలంగాణ రాష్ట్రం
పీఠాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు అవర్ కేసీఆర్. లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్. జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్. కేసీఆర్ లాంగ్ లివ్. జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ. తీసిన అప్పుడే తీసిన వీళ్ళంతా గ్రూప్ తీసిన ఫోటోలు వేస్తా. పైకి పెట్టరు అంతే కాలే. జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం రాబోయే రాజ్యం కేసీఆర్ రాజ్యం రాబోయే రాజ్యం కేసీఆర్ రాజ్యం రాబోయే రాజ్యం కేసీఆర్ రాజ్యం జై కేసీఆర్. ఇయ్యండి మీరే కట్ చేసి. ఆగు. ఒక మొక్క నిలబడాలి. జై కేసీఆర్ జై కేసీఆర్.